ఇద్దరా రచ్చ అంటే నా లైఫ్లో అది. నువ్వు సాయంత్రం దాకా నీ వయసు అయిపోయేదాకా కొడుతూనే ఉంటావు, అయిపోయేదాకా అంటున్నాడు. లవ్ యూరా తమ్ముడు. తమ్ముడు స్కూల్ పోలే, తమ్ముడు స్కూల్కు పోనట్టున్నది అలా. సరే, ఎమోషనల్ బ్లాక్ మాస్టర్, అదే తెలుగు స్పెల్లింగ్లు ఉంటాయి కదా అప్పుడప్పుడు. ఇది సక్సెస్ మీటు కొందరు వారం రోజులకు చేస్తారు, 2 వీక్స్ చేస్తారు. తమ్ముడు అందరిని వీలు చూసుకొని మీడియా మిత్రులు అందరూ దొరికినప్పుడు పెట్టుకుందామని, అందరూ ఏ ఈవెంట్ లేకుండా ప్రశాంతంగా దొరికినప్పుడు మా అందరినీ కలెక్ట్ చేసి అందరికీ ఈ వేదిక ద్వారా అక్కడ ప్రేక్షకులకు, అలాగే కార్యకర్తలకు ముఖ్యంగా, అలాగే సినిమా నటులకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి. రవణ దీన్ని ప్లాన్ చేసుకొని నేను చేస్తా, అది లేట్ అయిందని అనుకుంటారు కావచ్చు కానీ లేటెస్ట్గా చేద్దామని చెప్పి తమ్ముడు చెప్పిండు. అది వాడి ప్లాన్. ఎందుకంటే వాడు సకల కళాకోవిదుడు, వాడు మిమిక్రీ ఆర్టిస్ట్, వాడు యాంకర్, వాడు కమెడియన్. వాడిని హీరోగా చూసిన దాంట్లో కూడా నేనే ఫస్ట్ ఉంటా. తమ్ముడు అవకాశాల కోసం తిరిగే టైంలోనే తమ్ముడు నీలాంటి వాడు అజీబ్ బాడీ లాంగ్వేజ్లు ఉన్నోడే ఒక హీరో కావాలని వెతుక్కుంటూ పోతే మోతీనగర్లో రూమ్ పైన 3 అంతస్తుల పైన ఒక చిన్న రూమ్లో టింకన్న సంరక్షణలో ఉన్నావు. అప్పుడు వెళ్ళి తమ్ముడు నీలాంటి వానికి హీరో అవుతాడు తమ్ముడు. నేను హీరో అయిందన్న, ఒరే నీ దండం పెడతారా, నువ్వు హీరో అయిన రోజు నన్ను గుర్తుపెట్టుకుంటూ, అది హీరో ఏ కథైనా కావచ్చు, నీలాంటి బాడీ లాంగ్వేజ్ కూడా కథ ఉంటుంది అనేది నీకు తెలుస్తుంది. నీలాంటి, ఎందుకంటే ఒక అమాయకపు చక్రవర్తి ఒక ఊరు కోసం సిటీ దాకా సీఎంను కలవేదాకా మనం చేసే ఈ కథలో వాడు ఖచ్చితంగా అలాగే ఉండాలి. అంతకు భిన్నంగా ఉన్నా ఎందుకంటే ఈ సినిమా గురించి ఫస్ట్ నాకు కన్నన్న చెప్పిండు, మన పీసీ కన్నన్న. ఆ కన్నన్న చెప్పిన తర్వాత మంచి సబ్జెక్ట్ చేస్తాడు అన్నప్పుడు వాడు అవుతున్నాడా, ఓకే అన్న. ఆ తర్వాత మళ్ళీ నాకు చెప్పింది మన ధనరాజ్ అన్న, వాడిది విన్నరా చాలా బాగుంది, వానికి సూటబుల్ సబ్జెక్ట్ అన్నాడు. ఆ తర్వాత చెప్పింది ఎడిటర్ మదన్న, ఒరే రవి అది చిన్న అరేంజ్ చేసుకుంటే మంచి సినిమా అవుతుంది, మంచి సినిమా చేసిండు ఆ అబ్బాయి, అందులో కనపడ్డ వాళ్ళందరికీ పేరు వస్తుంది అన్నాడు. దాని గురించి కూడా చెప్తా. తాగబోతు రమేష్ అన్న ఫస్ట్ నువ్వే ఫోన్ చేసిన, ఒరే రవిగా నాకు కన్ఫ్యూజన్ ఉన్నదిరా అన్నాడు. దేనికన్నా అన్న, నీ పెద్ద సినిమాలు చేసినా ఎవరు కాల్ చేసి నీ సీన్ పేలిందిరా అని చెప్పలే, లేకపోతే బాగా చేసినావు అని చెప్పలే. నీ అమ్మ ఫోన్ పెట్టేస్తానా, నేను ఇంకో ఫోన్ వస్తాను, మస్తు చేసినావు రమేష్ అన్న, కంబ్యాక్ సినిమా అంట. ఒరే అమ్మ కంబ్యాక్ సినిమా అంటా లేదురా నాకు అన్నాడు. నిజంగా అన్న రమేష్ అన్న నేను ఇద్దరం మాట్లాడుకున్నాం, మేము నవ్వుకున్నాం. ఆ తర్వాత ధనరాజ్ అన్న ఫోన్ చేసిండు, ఒరే నాకు చిన్న క్లారిటీ రా రవి అన్నాడు. చూసినా చెప్పనరా, ఏందిరా అది ప్రేమలేఖ సినిమాలో దిగులు పడకురా సహోదరు అని ఒక సపోర్టర్ వచ్చినట్టు నేను ఆ సినిమాలు వచ్చినా అంటున్నారు, అది నిజమేనారా, నువ్వు చూసావని, నువ్వు చేసినావు, నీకు కనిపించలేదా అన్న. అంటే చేశాను పెద్దోడుగా, కానీ అంత పాత్రని నాకు తెలియదని ధనరాజ్ అన్న ఫోన్ చేసిండు. నాకు కన్ఫ్యూజన్ ఉందిరా, నాకు రేపు ఏ పాత్ర చేసినా నిజంగా పెద్దోడు అయినట్టు అనిపిస్తుంది రా ఇప్పుడు అని. అంటే లేదన్నా సపోర్ట్ చేసినట్టు నీ క్యారెక్టర్ పేలింది కాబట్టి ఫోన్ వచ్చిందన్న. వీడికి మాత్రమే నిన్ననే అన్నాడు, అన్న నువ్వు ఎవరు కొడుతున్నా టచ్లు ఉంటావు నాకు తప్ప అంటే. ఒరే నీకు ఒక మేనేజర్ ఉంటాడు, అదే ధనరాజ్. లేదురా అన్న నా గురువు అన్నాడు. నీకు లైఫ్లో గురువేరా, కానీ నీ అప్డేట్లు ఈ టైంలో భార్య దగ్గర పోతాడు, ఈ టైంలో అమ్మ దగ్గర కూర్చొని కాఫీ తాగుతాడు, ఈ టైంలో సినిమా గురించి మాట్లాడతాడు, ఈ టైంలో లెక్కలు చూస్తాడు, ఈ టైంలో వాడు టెన్షన్ పడతాడు, ఈ టైంలో వేరే దగ్గర ఉన్నాడు అని వాడు ప్లాన్లను ఎత్తాడు, ఈ టైంలో సంతోషం దగ్గర పోయాడు, ఈ టైంలో ఇంకో దగ్గర. అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు తీసుకుంటా అంటే వానికి అనిపిస్తే ఫోన్ ఎత్తలేడని. ఫోన్ ఎత్తాల్సిన అవసరం నువ్వు ఏడునో నాకు తెలుసు. భార్య కూడా చెప్పదు అట్లా డీటెయిల్స్. ఏమోనండి మా ఆయన గురించి నాకు సరిగ్గా తెలియదు అంటే ఏ భార్యని అడిగినా, ఈయన గురించి అడగాలంటే మాత్రం ఖచ్చితంగా ధనరాజ్ అన్నకు ఫోన్ చేయాలి. అరే ఇప్పుడు మీ ఇంట్లో ప్లానింగ్ ఏంటంటే ఇంకేం అనుకోలేదురా, కానీ రాకేష్ గారు ఏమనుకుంటాడు, ఇప్పుడేరా పోస్టర్ అనుకున్నాడు, పెద్ద ఆయన దగ్గర పోయి రిలీజ్ చేయిద్దాం, లేకపోతే అదొకటి అనుకుంటున్నాడు, ఒక డేట్ ఫిక్స్ అవుతుందిరా, అంజన్న నేను అందరం కలిసి భీమాస్ హోటల్ దగ్గర ఆఫీస్ కాడ కూర్చుంటున్నాంరా. ఇంత ఉంటుంది ఇన్ఫర్మేషన్, ఇంత ఉంటుంది. ఇకపోతే నవీన్ అన్న కలిసిండు, అన్నా నేను సినిమా చూసినా, నేను ఏదో అనుకున్నా, ఉన్న సినిమా వరకు మస్తు ఉన్నదన్నా, నువ్వు అసలు సినిమాలో లేవనుకున్నా, ఆ ఫంక్షన్లో వచ్చి మాట్లాడతా, నువ్వు ఎట్లా అనుకున్నావే, వాడు లేనోళ్ళే వాడన్నా పిలుస్తాడా, లేనోళ్ళందరినీ పిలిచింది సహాయం చేయడానికి. పని తీసుకోవడంలో రాకేష్లో సక్సెస్. నేను ఇంతసేపు ఎందుకు మాట్లాడుతున్నా అంటే
ఇంతకుముందే పెద్ద ఆయన చెప్పిళ్ళు మన ఆహా ఛానల్ నుంచి శ్రీనివాస్ అన్న, ఆయన ఒక మాట అన్నాడు, కమిడియన్స్ అంటే చూసేది బతుకు తెరువులో మేము కమిడియన్స్ కావచ్చు, కానీ మా ఇంటికి మేమే హీరోలం, మా కథకు మేమే హీరోలం, మా కథకు మేమే కథానాయకులం. అది సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుంది, కానీ మేము బతుకు తెరువులో 4 గింజల కోసం బ్రెడ్ అండ్ బటర్ కోసం మాత్రమే మేము కమిడియన్స్గా చేసాం. కానీ మాకొక గాథ, మాకొక కథ ఉంటుందని నమ్ముకొని బతికే వాళ్ళం మేము. అందుకే చూసే కోణాన్ని బట్టి ఉంటుంది, చూసే మనసును బట్టి ఉంటుంది. మొత్తానికి మమ్మల్ని చూసే ఎక్కడైనా పెళ్లి పందిరి దగ్గర నుంచి మొదలు పెడితే సావుళ్ళ దగ్గర కూడా అక్కడ చూసిన వాళ్ళందరూ మీ షోలు చూస్తున్నామనండి, బాధను వదిలేసి 2 సెకండ్లు మాతో మాట్లాడతారు అండి, మీ షోలు అన్నీ మమ్మల్ని నవ్వించినాయని చెప్తారు. అదే ప్రపంచంలో ఒక అదృష్టంగా భావించేది ఏంటంటే హాస్య నటుడిగా పుట్టడం, హాస్య నటుడిగా అన్నాన్ని సంపాదించి నా కుటుంబాన్ని సాదుకోవడం ఒక అద్భుతమైన అవకాశం నాకు దేవుడిచ్చింది. ఎందుకంటే శత్రువు లేనిది పోటీ మాత్రమే ఉన్నది, అద్భుతంగా జీవించేది ఒక కమిడియన్ జీవితమే. అది అద్భుతంగా మేము ఫీల్ అవుతూ ఉంటాం.